D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక KGG ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్, కన్వీనర్ కబరపు శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షణలో దర్శి పరిసర ప్రాంతాల్లో గణిత శాస్త్ర బోధకులను పలువురిని ఆహ్వానించి విద్యార్థులతో వారి అనుభవాలు పంచుకొని వారు పలువురిని ఆలోచింపజేసే విధంగా ప్రసంగించిన తర్వాత వారందరినీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీతలు ఏరేసి వెంకట ప్రసాద్ రెడ్డి, నాదెండ్ల శ్రీనివాసరావు, ముక్కు రమణారెడ్డి మరియు చెన్నూరి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు SNCH సుబ్బారావు, జె సుశీలమ్మ, పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కావాలని తప్పు రాస్తాడు. వీళ్ళంతా ఎంతమంది గమనిస్తున్నారా అని 10 మంది ఎప్పుడే 10 మందిలో ఒకటి ముందలేస్తాడు. సార్ ఇది తప్పుకున్నట్టు సార్ రాసి తప్పు అంటాడు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. తగ్గిన వాళ్ళందరూ వినడం లేదు, ఏకాగ్రతతో వినడం లేదు సార్ చెప్పింది అనే దానికి టెస్ట్ పెట్టాడు. మీకు వాస్తవంగా సార్కు రాక కాదు, లెక్కంతా చేసిన తర్వాత సూత్రం చేసిన లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఒక్కోసారి మధ్యలో ఒక లేకపోతే చివరి ఆన్సర్ తప్పు రాయడం చేస్తాడు. దాన్ని గమనించినటువంటి వాళ్ళు ఎప్పుడైనా బ్రేక్ అవుతారు. అదేవిధంగా అలాంటి సందర్భాల్లో మీరు కూడా గురువులను బాగా ఇచ్చేసి వాళ్ళు మంచిగా వాళ్ళు ఏది మిమ్మల్ని అరిచినా కొట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ ఒకప్పుడు మేటాడు తనలు బాగా మీకు ఆ పరిస్థితి లేదు. మంచిగా ఏదన్నా సారు మందలించినా ఏదన్నా. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.